ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. నరసింహ శతకం శేషప్ప కవి రచించినటువంటిది. చాలా చక్కటి పద్యాలు. చిన్నప్పుడే పాఠశాలల్లో చదివేటప్పుడు ఇలాంటి శతకాలన్నీ కూడా పిల్లలకు చదివించేవాళ్ళు అన్నమాట ఆ రోజుల్లో. కాకపోతే ఇప్పుడున్నటువంటి ఈ విద్యా విధానంలో ఈ శ్లోకాలు కానీ పద్యాలు కానీ తెరమరుగున పడిపోతూ ఉన్నాయి. కాకపోతే మనం వీటిని నేర్చుకోవడం ద్వారా భగవంతుని ఎడల కృపకు పాత్రులమవుతాం అన్నమాట. భగవంతుని కృపకు పాత్రులమవుతాం. మనం ఎప్పుడు కూడా అదే పనిగా మరి భగవంతుని ముందు కూర్చొని చదువుకోలేకపోయినా ఇలాంటివి రోజు ఒక 10-15 నిమిషాలు వింటూ ఉంటే కూడా మంచిదన్నమాట. ఈనాటి పద్యాలు ఏమిటంటే, కర్ణయుగ్మమున నీ కథలు సోకిన జాలు, పెద్ద పోగుల జోళ్ళు పెట్టినట్లు, చేతులెత్తుచు పూజ చేయగలిగిన చాలు, త్వరయగా కడియాలు తొడిగినట్లు, మనసి మస్తకముతో మ్రొక్కగలిగిన చాలు, చెలువమైన తురాయి చెక్కినట్లు, స్వరము నవ్వంగని స్మరణ కలిగిన జాలు, ఎంతగా కంఠీలు వేసినట్లు, పూని నిన్ను కొల్చుటే సర్వభూషణంబులు, ఇతర భూషణముల నిచ్చగింపనేల, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. కర్ణయుగ్మమున నీ కథలు సోకిన జాలు. యుగ్మము అంటే జంట. కర్ణయుగ్మము ఆ చెవులు రెండింటిలో నీ కథలు సోకిన జాలు. నీ కథలు తగిలితే చాలు, చెవుల యొక్క పుటాలకు నీ యొక్క కథలు తగిలితే చాలు, పెద్ద పోగుల జోళ్ళు పెట్టినట్లు. చెవులకు పోగులు పెట్టుకుంటారు కదా, పెద్ద పెద్ద పోగులు పెట్టుకుంటూ ఉంటారు అన్నమాట అందం కోసం. అవి మనం దుద్దులు అని కూడా పిలుస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. ఆ దుద్దుల యొక్క జత మరి చెవులకు పెడితే ఎంత అందంగా ఉంటుందో, మరి ఆ చెవులకు నీ కథలు సోకితే చాలు పరమాత్మ అంటున్నాడు. ఆ దుద్దుల జత పెట్టినంతగా ఉంటుంది అంటున్నాడు. చేతులెత్తుచు పూజ చేయగలిగిన చాలు. చేతులెత్తుచు అంటే దేవునికి నమస్కరిస్తూ పూజ చేయగలిగితే, పూజలు చేస్తే అంటే చేతుల్లోకి పుష్పాలు తీసుకొని దేవుని పైన ప్రసరింపచేయడం, ఇలాంటివన్నీ కూడా చేతులు కదా. అందువల్ల చేతులెత్తుచు పూజ చేయగలిగిన చాలు, త్వరయగా కడియాలు తొడిగినట్లు. త్వరయగా అంటే అందంగా, కడియాలు తొడిగినట్లుగా ఉంటుందన్నమాట. చేతులెత్తి పూజ చేస్తే మరి అందంగా కడియాలు తొడిగినంత సంబరంగా ఉంటుందన్నమాట. మనసి మస్తకముతో మ్రొక్కగలిగిన జాలు. మనసు అంటే పూనిక వహించి ఏదో ఆ మస్తకం తల ఆడిస్తూ కాకుండా మనసు బాగా తలను బాగా కిందికి వంచి, అంటే ఒక ప్రయత్నంతో శిరస్సు వంచి మ్రొక్కగలిగిన చాలు, మొక్కితే చాలు, చెలువమైన తురాయి చెక్కినట్లు. తురాయి అంటే ఏంటంటే మామూలుగా తలకు పెట్టుకునేటటువంటి తలపాగా, దాన్ని బాగా అలంకరించినటువంటి తలపాగా తలకు పెట్టినంత మరి అందంగా ఉంటుంది అంటున్నాడు. ఇది శిరస్సు వంచి మనం మొక్కగలిగితేను అని. స్వరము నవ్వంగని స్మరణ కలిగిన జాలు. స్వరము నవ్వంగ, స్వరం అంటే ఏంటంటే మామూలుగా గొంతు, కంఠం. అదే మనకు మరి మనకు పోతన ఏమంటాడు, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని అంటాడు. నోరు అంటే ఇక్కడ కంఠము, గొంతు, ఇవన్నీ కూడా అన్నమాట.
అదే స్వరము నవ్వంగని స్మరణ కలిగిన చాలు. నిన్ను స్మరించుకుంటే చాలు. నిన్ను స్మరించుకుంటూ నీ యొక్క గీతాలు మరి గొంతు నొప్పి పుట్టేటట్లుగా స్మరిస్తే చాలు. అప్పుడు వింతగా కంఠీలు వేసినట్లు, వింతగంటే వింతగా, ఆశ్చర్యంగా, అందంగా, కంఠీలు అంటే మామూలుగా కంఠాభరణాలు ధరించినంతగా, కంటిలో వేస్తారు కదా మెళ్ళకు, ఆ విధంగా ధరించినట్లుగా అందంగా ఉంటుంది అని. పూని నిన్ను గొల్చుటే సర్వభూషణంబులు, ప్రయత్నించి నిన్ను కొల్చడమే, నిన్ను సేవించడమే సర్వభూషణములు, అన్ని ఆభరణాలు ధరించినట్లు అన్నమాట. ఇతర భూషణముల నిచ్చగింపనేలా, మరి ఇంకా ఇతర భూషణాల కంఠాభరణాలు, చెవులకు పోగులు, అవి ఇవి ఉంగరాలు ఇలాంటివన్నీ కూడా ఆశించడం ఎందుకు? నిన్ను కొల్చుటే సర్వభూషణములు అంటున్నాడు. ఇతర భూషణముల నిచ్చగింపనేలా, ఇతర భూషణములను గురించి ఆశించడం ఎందుకు అంటున్నాడు. భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. తర్వాత మరొక పద్యం. భువన రక్షక నిన్ను పొగడ నేరని నోరు, ప్రజక గోచరమైన పాడు పొంద, సురవరార్జిత నిన్ను చూడగోరని కనుల్, జలములోపలి వెళ్ళి సరపు గుండ్లు. శ్రీరమాధిప నీకు సేవ చేయని మేను, కూలి కమ్ముడువోని కొలిమి దిత్తి, వేట్కతో నీ కథల్ వినని కరంబులు, కఠిన శిలాదుల గల్గు దొరలు, పద్మలోచనని మీద భక్తి లేని మానవుండు రెండు పాదాల మహిషమయ్యా. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. భువన రక్షక, పరమాత్మ లోకరక్షక అంటున్నాడు, సంబోధిస్తున్నాడు ఆ నరసింహస్వామి. నిన్ను పొగడ నేరని నోరు, నిన్ను ప్రశంసించని, నిన్ను స్తుతించినటువంటి నోరు, ప్రజకు అగోచరమైన పాడు పొంద. ప్రజకు అంటే జనాలకు, ప్రజలకు అగోచరమైనటువంటి పాడుబడినటువంటి గొయ్యి అన్నమాట. అగోచరం అంటే గోచరం అంటే కనిపించడం, అగోచరమైనటువంటి అంటే కనిపించనటువంటి పాడుబంద. పాడుపడిన బొంద అంటే గొయ్యి, బొందలో బూడ్చి పెడతా ఉంటారు చూడండి, ఆ బొంద అంటే గొయ్యి అన్నమాట. ప్రజకు అగోచరమైన పడుబొంద, సురవరార్చిత నిన్ను చూడగోరని కనుల్. సురవరార్చిత, ఆ గొప్ప గొప్ప దేవతలంతా కూడా అర్చించినటువంటి ఓ పరమాత్మ, నిన్ను చూడగోరని కనుల్, నిన్ను చూడాలని అనుకోనటువంటి కనులున్నాయే, అవి జలములోపలి నెల్లి సరపగుండ్లు. ఆ నీటి లోపల మరి ఉన్నటువంటి ఆ నీటి బుగ్గలన్నమాట. శ్రీరమాధిప నీకు సేవ చేయని మేను, ఓ లక్ష్మీనాథ నీకు సేవ చేయని మేను. మేను అంటే శరీరం. నిన్ను సేవించినటువంటి ఆ శరీరము కూలి కమ్ముడు పోని కొలిమి తిత్తి. కొలిమి దగ్గర ఒక తిత్తి ఉంటుంది, దానిని గాలి పూస్తూ చేస్తూ ఉంటే మంట వస్తుందన్నమాట. ఆ కొలిమి తిత్తితో పోలుస్తూ ఉన్నాడు. అది కూడా కూలికి అమ్ముడు పోనటువంటి, కూలి అంటే భత్యం ఏదైనా డబ్బుకు కొలిమి కడిపి మనం చేసుకుంటాం కదా, ఆ కొలిమి కాడ కూలికి పోనటువంటి కొలిమి తిత్తి లాంటిది మరి నీకు సేవ చేయనటువంటి శరీరము అంటూ ఉన్నాడు.
వేట్కతో నీ కథల్ వినని కరంబులు, వేట్కతో నీ కథల్ వినని కర్ణంబులు. వేడుకగా సంరంభంగా నీ కథలు ఎవరి యొక్క చెవులైతే వినవో అవి కఠిన శిలాదుల కలుగు దొరలు. కఠినమైనటువంటి ఆ రాళ్లపైన ఉండునట్టి రంధ్రాలు అన్నమాట. రాళ్లపైన పెద్ద పెద్ద బండరాళ్లకు కఠినమైనటువంటి శిలల పైన మరి ఉండదైనట్టు దొరలు అంటే రంధ్రాలు అంటున్నాడు. ఏమిటి? వేట్కతో నీ కథలు వినని కర్ణంబులు. కర్ణములు అంటే చెవులు. ఆ చెవులను దేంతో పోల్చినాడు? ఆ రాళ్లపైన ఉన్నటువంటి రంధ్రాలతో పోల్చాడన్నమాట. పద్మలోచన నీ మీద భక్తి లేని మానవుడు, రెండు పాదాల మహిషమయ్యా. పద్మలోచన నీ మీద భక్తి లేని మానవుడు. ఓ పద్మనైనా, నీ పైన ఎవరికైతే భక్తి లేదో అలాంటి ఆ మానవుడు రెండు పాదాల మహిషమయ్యా. మహిషం అంటే దున్నపోతు. మహిషానికేమో 4 పాదాలు ఉంటాయి. ఇక్కడ 2 పాదాల మహిషమయ్యా అంటున్నాడు. మానవునికి 2 పాదాలే కదా, మానవుడే కదా పరమాత్మను సేవించాలి. అలాంటి ఆ మానవుడు 2 పాదాలు 2 కాళ్ళు కలిగినటువంటి దున్నపోతట. పద్మలోచనని మీద భక్తి లేని మానవుడు, 2 పాదాల మహిషమయ్య. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. హరి